హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మునక్కాయ, మామిడికాయ, గుడ్డు వేసేసి పులుసు అయితే చేస్తున్నానండి. సో నా స్టైల్లో మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను. సో సింపుల్గా కాయగూరలన్నీ రెడీ చేసేసి పెట్టుకొని అప్పటికప్పుడు గబగబా చేసేసుకునే విధంగా అయితే చేసి చూపిస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇది ఏంటి అనుకుంటున్నారా? వాము వాటర్ అండి. అంటే మా చిన్న బాబుకి కొంచెం వాము కాగబెట్టేసి తాపుదామని చెప్పి కాగబెట్టాను. వాడైతే కొంచెం తాగేసి ఇంకా తాగలేదు. సో అవైతే నేను తాగుదామని చెప్పేసి కొంచెం నేను తాగేసానులేండి. ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను టమాటా వేయట్లేదండి. మామిడికాయ, మునక్కాయలు, గుడ్డు అయితే వేసి చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కూరకి మనం కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, వెంటనే కూర త్వరగా అయిపోతుంది. అలా కాకుండా మనం కూర స్టార్ట్ చేసి ఒక్కొక్కటి కట్ చేసి చేసుకున్నామంటే కూర చాలా లేట్ అవుతుంది. అలా కాకుండా ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకొని కూర అయితే చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ టిప్ ఎవరికైనా నచ్చితే యూస్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు తెలీదా అనుకోవద్దండి, తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. సో కూరగాయలు కట్ చేసుకుంటా ఉన్నాను కదా, అన్నం అయితే ఉడికిపోయిందండి. నేనైతే ఇంకా రైస్ అయితే వంచేస్తూ ఉన్నాను. ఇంకా రాత్రి అన్నం కొంచెం మిగిలిందండి. ఆ అన్నం ఉదయం మర్చిపోయినాను, అట్లే అంటే మూత పెట్టేశాను, నేను చూసుకోలేదు. ఆయన ఈరోజు టిఫిన్కి అయితే రాలేదండి. సో ఇంకా అన్నం అయితే అలాగే ఉండిపోయింది. టిఫిన్కి ఆయనకు మాత్రమేనా అనుకుంటారేమో, కాదు. ఆయన అయితే దోశ తిన్నా కూడా కొంచెం అన్నం కానీ ఉంటే పెరిగేసుకొని తింటారండి. సో ఆయనకని ఎత్తి పెడతాను ఎక్కువ, కొంచెం అన్నం ఉన్నా కూడా తీసి పెట్టేస్తాను. ఇంకా ఆయన అయితే రాలేదు. నేను 2 దోశలు తినేసాను. ఇంకా నేను అన్నం అయితే తినలేదండి. సో ఈరోజు అయితే స్టవ్ దగ్గర మా చిన్నోడు ఒక ప్రయత్నం చేశాడండి. దోశ నేను వేస్తూ ఉంటే నేను వేస్తానని ఏడుస్తూ ఉన్నాడు. సరే వాడి చేత వేపిద్దామని చెప్పేసి దోశ గంటలో కొంచెం దోశ పిండి తీసి వేపిస్తున్నాను. స్టవ్ మీద అంతా పోసేస్తాడు వాడు. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వంట అయితే అయిపోయిన తర్వాత నీట్గా అంతా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా అది పైన తుడిచేసి ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూడండి, కర్రీకి అయితే కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే ఇంకా మాది చాకు వచ్చేసి ఇది ఇనుప చాకు కదండి, దాంతో కట్ చేసేసరికి కొంచెం కలర్ మారాయి. సో కర్రీకి అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తానని మీకైతే చెప్తాను. ఇంకా ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మునక్కాయలు, మామిడికాయ ముక్కలు వేసేసి కూరకు సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వేగనిచ్చేసుకోవాలండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సో ఇందులో అయితే నేను టమాటా వేయట్లేదండి, మామిడికాయ అంతా వేసాను. సో టమాటా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మామిడికాయ తగ్గించుకోండి, ఒక హాఫ్ మామిడికాయ దెబ్బ వేసుకోండి, సరిపోతుంది. సో నేనైతే టమాటా వేయట్లేదు కదా, నాకు ఆ పులుపు సరిపోద్ది. ఇంకా ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాను నేను, అంటే పులుసు మామిడికాయ, గుడ్డు, మునక్కాయ పులుసుకి. సో ఇవైతే కొంచెం మగ్గిపోయినాయి కదా, మగ్గిన తర్వాత ఇందులో కూరకు సరిపడా కారం అయితే వేసుకున్నాను. సో నేను తీసుకున్న మునక్కాయలకి, మామిడికాయకి క్వాంటిటీ వచ్చి కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. 2.5 స్పూన్ అయితే వేసుకున్నాను. కూర బాగా ఘాటుగా కావాలి, కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం కారం అయితే వేసుకోండి. నాకైతే ఈ కూరకి కరెక్ట్గా అయితే సరిపోయింది కారం అండి. 2.5 వేసుకున్నాను కారం అయితే. సో ఇందులో అయితే మగ్గిపోయింది కదా, కారం కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకొని ఇందులో కూరకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మునక్కాయ ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించేస్తానండి. సో ఉప్పు అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి, అంటే మునక్కాయలకి పట్టిద్ది కదా. కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే మునక్కాయలు కొంచెం ఉప్పు కసం అయిపోతాయి. అలా కాకుండా కొంచెం ఫస్ట్ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఆ తర్వాత కూర సగం ఉడికిన తర్వాత ఉప్పు అయితే చెక్ చేసుకొని మిగతాదైతే వేసుకోండి. సో చూడండి, మునక్కాయలు అయితే 90% అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ వేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఇద్దరు పుడితే ఇద్దరు చెరొక రుచి అండి వాళ్ళకి. గుడ్డు ఒకడైతే కూరలో వేస్తే కోడిగుడ్డు తింటాడు, ఒకడైతే మామూలుగా ఇట్లా వైట్ అయితే తింటాడు. వీళ్ళిద్దరితో వేగలేనండి నేనైతే. ఫస్ట్ ఉడకబెట్టిన 6 గుడ్లు అయితే ఉడకబెట్టేశాను. చిన్నోడైతే ఒకటి తీసుకొని తినేశాడు. ఇంకా సో పెద్దోడికైతే ఇంకొకటి
అంటే తీసి పెట్టాలనుకున్నాను, ఇంక మర్చిపోయి నేను కూరలో అయితే వేసేసాను. ఇంకా వాడైతే ఇంకా కూరలో గుడ్డు అయితే తినడు ఈరోజు. సో ఇంకా తినేటప్పుడు వాడికైతే విడిగా ఇంకొక గుడ్డు అయితే ఉడకబెట్టిచ్చేస్తానండి. ఇట్లా అంటే కొంచెం కలర్ మారినా తినడు వాడు. సో కూర అంతా రెడీ అయిపోయింది కదా చూడండి. ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. కూర అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి. చూడండి ఇంకా కొంచెం పులుసు ఉంది, అది కొంచెం ఉడకాలని చెప్పేసి నేను ఇంకా కొంచెం సేపు అయితే పెట్టాను. అండ్ సరిపోతుంది, ఈ మాత్రం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఉడికిపోయింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆపేసేసి ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. సో చూడండి, నేను చెప్పాను కదా మా చిన్నోడు పిండి పోసేసాడని, స్టవ్ మీద అంతా పడిపోయిందండి. అది పైన కొంచెం క్లీన్ చేశానులేండి. ఇంకా కూర వంట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తీసేసుకొని ఆ తర్వాత అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి పైన అయితే తుడిచేసాను. ఇంకా చిన్న రోల్ ఉంది కదా, దానికి పసుపు కుంకుమ ఇంతకుముందు డైలీ పసుపు కుంకుమ పెట్టేదాన్ని అండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్రతి ఒక్క కూరలో తెల్లగడ్డ అయితే మనం వేసుకుంటుంటాం కదండి. ఇంకా రోజైతే ఖచ్చితంగా వెల్లుల్లి లేదంటే టీ పెట్టుకున్నప్పుడు అల్లము ఏదో ఒకటి దంచేస్తూ ఉంటున్నాను. సో ఊరికి కడిగితే పసుపు కుంకుమ అనేది పోతుంది, అందుకని నేను పసుపు కుంకుమ పెట్టట్లేదండి. సో అన్ని రోజులు మనం ఒకేలాగా ఉండలేము కదా, ఇంకా అందుకనేసి నేనైతే ఇప్పుడు సరిగా పెట్టట్లేదండి. ఇంకా ఫ్రైడే మాత్రం పెట్టుకుందాము అనుకొని ఇంకా అదైతే పసుపు కుంకుమ అయితే పెట్టకుండా వదిలేసాను. ఇంకా సో ఈరోజు నాకైతే మధ్యాహ్నం నేను వంట ఏం చేశానంటే అన్నం వండేసేసి మునక్కాయ గుడ్డు కర్రీ అయితే చేశానండి. ఇంకా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందండి. సో తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియో అయితే ఈ రోజుకి ఇంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.